song mixed by DJ Chandra from Alichalla Bangarupana. Come on. DJ Chandra from Nellore. Chandra, let's go. DJ Chandra from Udipala. అశ్వత్థామకి ఎదురే తెలుగుదేశానికి ఎదురే లేదు, మహిళ గోవిందరావు గారికి తిరుగే లేదు, గొప్పపాటి రవికుమార్ గారికి ఎదురే లేదు. సంఖ్యలు గుర్తు
మన అద్దింగి మేస్టర్ కొట్టుపాటి రవికుమార్ గెలుపులో భాగ్యస్వామి మన పల్లిగూడెం మండల చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించి 4150 ఓట్లతో చరిత్రలోనే మండలం పుట్టిన ఎప్పుడు కానీ మెజార్టీ కోసం అహర్నిశలు తన ఫ్యామిలీని వదిలేసేసి నిరంతరం కృషి చేసినటువంటి మన మల్లిడి గోవిందరావు గారు మరి డిహెచ్ఆర్ హనుమంతరావు గారు మన మండలం కోసం ఎంతో అహర్నిశలు పనిచేసి కొట్టిపాటి రవికుమార్ గారు గెలుపులో భాగస్వామి గారు మొట్టమొదటిగా మన మండల తెలుగు యువత డిహెచ్ఆర్ మాట్లాడుతున్న కోరుచున్నాం. ఈరోజు గుంటుపల్లి కొత్తపాయలో గ్రామ దేవతైన పోలేరమ్మ తల్లి 3వ వార్షిక సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఆ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు కలగాలని ప్రతి ఒక్కరికి ఆ ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఈ పోలేరమ్మ 3వ వార్షిక సందర్భంగా ఈ ప్రవరణ నిర్మించిన ఇక్కడ ఈ ప్రోగ్రాం అన్నదాన కార్యక్రమం నిర్మించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వీళ్ళకి కృతజ్ఞత జరపాలని కోరుకుంటూ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఇది గుడి విషయంగా ఎక్కువ మాట్లాడలేము కానీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు నిలబడింది అంటే ప్రజల కష్టంతో నిలబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ, కార్యకర్తల దమ్ముతో నిలబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 175 11 నిమిత్తం అయిపోయాడు. కార్యకర్తల కష్టంతోనే నిలబడ్డ పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. నాయకుల గొప్పతనం కాదు, కార్యకర్తల గొప్పతనం తోటి తెలుగుదేశం పార్టీ పునాదులు వేసుకుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1983లో పార్టీ స్థాపించినప్పుడు ఏ రకంగా కార్యకర్తలు కష్టపడ్డారు, ఈ రోజు కూడా కార్మికుల కష్టం వల్లే పార్టీ నిలబడింది. ఈ రోజు మేము నాయకులు నిలబడ్డామంటే ప్రతి కార్యకర్త కష్టమే నాయకుడు గొప్పతనం, కార్యకర్తల కష్టమే గొప్పతనం. మీరందరికీ ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ చెప్తా, వచ్చే లాలి కొట్టిపడకు నాయకత్వం, వచ్చే లాలి కొట్టిపడకు నాయకత్వం. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, వచ్చే లాలి నాయకత్వం. మీ అందరికీ సలహా తీసుకుంటున్నాం. గోవిందరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క పోలేరు మా 3వ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి చేసిన పల్లె మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన సోదరీమణులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమం మన ప్రియతమ నాయకుడు వట్టిపాటి రవికుమార్ ఆశీస్సులతో పోలేరమ్మ గారి జీవనంతో 3వ వార్షికోత్సవం ఘన విజయం సాధించి భోజన కార్యక్రమాలు కానీ పోరాటాలు కానీ ఇతర గ్రామానికి వచ్చిన ప్రజలు, మండల తెలుగుదేశం ప్రజలు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఇది విజయవంతం చేసినందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏనాడు తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా కార్యకర్తలు లెక్క చేయకుండా ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ కోసం కార్యకర్తలు చేసిన కృషి ఎనలేని కృషి చేశారు. ఎప్పుడు 83లో ఎన్టీ రామారావు స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు తెలుగు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు ఎలాంటి ప్రలోభాలకు భయపడకుండా, ఎలాంటి కేసులకి లోనకుండా పల్లెకుల మండలం పుట్టిన తర్వాత అడ్వాంటేజ్ కార్యచర్చలో మొట్టమొదటి స్థానంలో నిలిచిన పల్లెకుల మండలాన్ని అత్యధిక మెజారిటీలో నిలిపిన కార్యకర్త ప్రతి ఒక్కరికి మండలంలో పేరున హృదయపూర్వక నమస్కారాలు.
అదేవిధంగా మీ అందరికీ తెలుసు పొట్టిపాటి కుటుంబం అంటేనే అభివృద్ధి అంటేనే పొట్టిపాటి హనుమంతరావు దగ్గర నుంచి పొట్టిపాటి హనుమంతరావు గారు సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి చేసిన మేలు ఎనలేని మేలు చేశారు. అదేవిధంగా వాళ్ళ తనయుడు పొట్టిపాటి నరసయ్య గారు ఈ రోజు అభివృద్ధికి పునాది వేసిన మొదటి వ్యక్తి అని సగర్వంగా చెప్పుకోవడానికి తెలుగుదేశం కార్యకర్తలకు ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా తిరిగి వాళ్ళ కాలాన్ని పూర్తి చేస్తున్న గొట్టిపాటి రవికుమార్ 5వసారి ఎమ్మెల్యేగా ప్రకాశం జిల్లాలోని ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో దొరకరు. తెలుగుదేశం కార్యకర్తలకు నేనున్నాను. జిల్లా అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడానికి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళలో కొన్ని అపోహలు ఉన్నాయి. విద్యుత్ శాఖ మంత్రి ఇచ్చాడు, ఆయనకు త్వరలో హోంశాఖ ఇవ్వచ్చు కదని. కానీ అన్ని శాఖల కంటే కష్టమైన శాఖ విద్యుత్ శాఖ ఆంధ్ర రాష్ట్రంలో. ఈ శాఖని ఒట్టిపాటి రవికుమార్ అయితేనే వీటినన్నిటినీ చక్కదిద్దగానే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో ఎలాంటి కొరత లేకుండా ఎలాంటి అప్పులు లేకుండా విద్యుత్ ఛార్జీలు తగ్గాలంటే ఒక గొట్టిపాటి రవికుమార్కే సాధ్యమని విద్యుత్ మినిస్టర్ వేయడం జరిగింది. కాకపోతే మనం అనుకోవచ్చు విద్యుత్ శాఖ అంటే ఏందని. కానీ ప్రతి రైతుకి, ప్రతి కార్మికుడికి, ప్రతి గ్రామానికి ఉపయోగపడే శాఖ విద్యుత్ శాఖ అని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అభివృద్ధి అంటే గొట్టిపాటి రవికుమార్ మీ అందరికీ తెలుసు. నాయకుడే రావాల్సిన అవసరం లేదు ఆయన దగ్గరికి. కార్యకర్త పోయి మాది పలానా ఊరు సార్ అంటే బుధం మీద చేసి పని చేపించి దమ్ము ఒక గొట్టిపాటి రవికుమార్కే ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా గొట్టిపాటి కుటుంబాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి అట్లాంటి నియోజకవర్గంలో కానీ మల్లెపురం మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త ఇదే విధంగా గొట్టిపాటి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని, రాష్ట్రంలోనే మంచి పేరు గొట్టిపాటి రవికుమార్ తీసుకురావాలని, ఏ గ్రామంలో సమస్య ఉన్నా కరెంటు లైన్లు కానివ్వండి, ఊర్లకి లైన్లు కానివ్వండి, ఎలాంటి సమస్య ఉన్నా 10 నిమిషాల్లో స్పందించగలిగి లైన్ ఇచ్చే దమ్ము గొట్టిపాటి రవికుమార్ ఉందని మీ అందరూ తెలియజేస్తూ డైరెక్ట్ గా మీరు వెళ్ళి ఆయనకి మా గ్రామంలో ఈ సమస్య ఉందండి, విద్యుత్ సమస్య ఏమంటే మీరు మాకు చేయాలంటే నిమిషాల మీద చేపించి దమ్ము గొట్టిపాటి రవికుమార్ ఉంది. మీరందరూ ఆయనకు సహకరించి ప్రతి గ్రామంలో ఎలాంటి సమస్య ఉందా గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లి మీ అందరూ ఆయన చేత గ్రామాల్లో విద్యుత్ కొరత లేకుండా మీ అందరూ చేయొద్దండి. రాష్ట్రాన్ని విద్యుత్ శాఖలో ముందు నడుపుతాడని మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ గొట్టిపాటి రవికుమార్ ఉండాలని కోరుకుంటూ ఒకసారి గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మా గుట్టుపల్లి కొత్తపాలెం తెలుగుదేశం కార్యకర్తలకు, తెలుగు యువతకు, ఇతర కార్యకర్తలకు, అభిమానులకు, మండల స్థాయి నాయకులకు, కార్యకర్తలకు, నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన గుండుపల్లి పోలేరమ్మ జాతర సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, కష్టపడ్డాడు ఎప్పుడు నష్టపోడు. సింహం ఒక అడుగు ఎడికేస్తే అది ఓటమి భయం కాదు, దమ్ముగా ముందు
థ్యాంక్ యూ వెరీ మచ్. రాధిక గారు, నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గానీ నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఉండదు, అది అడేమో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకొని చూస్తుంటారు. ఇల్లు లాంటి లప్పగా లేడున్నా ఓన్ చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీరు. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా డ్రాగింగ్ చేసింది, వాళ్ళు చాలా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. ఈడ ఒక్కడే సంతానం. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు?
రాక్షసుడిగా తమ్ముడు ప్లీజ్
అదేమో రిటైర్